పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా, ఇరాన్పై అమెరికా దాడుల కారణంగా, ద్రవ్యోల్బణ భయాలతో ఇప్పుడు బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్తో పాటుగా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. ఇరాన్పై అమెరికా దాడులు, ద్రవ్యోల్బణ భయాలతో ఈ లోహాలకు గిరాకీ ఏర్పడింది. దీంతో వీటి ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ విపణిలో బుధవారం ఉదయం 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల పసిడి ధర 1,49,400 రూపాయలకి చేరుకుంది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 2,000 రూపాయలు పెరిగింది. ఇక కేజీ వెండి ధర 2,32,000కు పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం ఆగస్టు ఫ్యూచర్స్ ధర కనుక చూసుకున్నట్లయితే 1.06% పెరిగి 1,44,000కు అంటే పెరిగింది. ఇక వెండి ధర చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఫ్యూచర్స్ ధర కూడా 1% పెరిగి 2,26,000 దగ్గర ఈ ధర కొనసాగుతుంది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు పుత్తడి ధర కనుక చూసుకున్నట్లయితే $4,129 పలికింది. ఇక ఔన్సు వెండి ధర $60గా ట్రేడ్ కొనసాగుతుంది. ఇరాన్తో ఇప్పట్లో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ బంగారం అలాగే వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. దాంతోపాటుగా మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో చమురు ధరలు కూడా బగ్గుమంటూ ఉన్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణ భయాలు నెలకొన్నాయి. ఈ అనిశ్చితుల కారణం చేత బంగారం, వెండిలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య కాస్త పెరిగినట్లుగా తెలుస్తోంది. సో బంగారం, వెండిలో పెట్టుబడులు శ్రేయస్కరమని మదుపరులు అయితే భావిస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు బంగారం, వెండి ధరలకైతే రెక్కలు వచ్చాయి. నిన్నటితో పోల్చుకున్నట్లయితే బంగారం 24 క్యారెట్ల బంగారం ధర కనుక చూసుకున్నట్లయితే 10 గ్రాముల మీద 2,000 రూపాయలు పెరిగింది. ఇక వెండి ధరలు కూడా పెరిగినటువంటి నేపథ్యంలో ఇలాగే అంతర్జాతీయంగా అనిశ్చితులు కనుక నెలకొంటే ఈ ద్రవ్యోల్బణ భయాల వల్ల కొంతమంది మదుపరులు అయితే ఇప్పుడు బంగారం, వెండి మీద అధికంగా పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలో వీటి ధరలకైతే రెక్కలు వచ్చేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అని కొంతమంది నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.